సాడిస్ట్ భర్త చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న నవవధువు శ్రీవిద్య రాసిన లెటర్ కలకలం రేపుతోంది. భర్త అరుణ్ ఆకృత్యాలను లేఖలో వివరించింది ఆమె. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. పెళ్లై 5 నెలలకే శ్రీవిద్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, చెప్పండి, ప్రజెంట్ అక్కడ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి పురోగతిని సాధించారో అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఇటు సాడిస్ట్ భర్త ఇచ్చిన చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న నవవధువు శ్రీవిద్య రాసిన లెటర్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. భర్త అరుణ్ ఆకృత్యాలను లేఖలో వివరించింది ఆమె. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాహిత్య అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? వివాహిత శ్రీవిద్య ఆత్మహత్య వెనకాల అనేక కారణాలు ఉన్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. అయితే ఇదే నేపథ్యంలో భర్త వేధింపులతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా మనకి పూర్తి సమాచారం అందుతా ఉంది. అయితే ఏదైతే ఇప్పటికే పోలీసులు అదుపులో అయితే కనుక అటు భర్త అరుణ్ తో పాటు ఆయన తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. అయితే శ్రీవిద్య తల్లిదండ్రులు మాత్రం 13 అడుగుల పై వరకు కూడా ఫ్యాన్ ఫీలింగ్ ఉంది. అక్కడ వరకు కూడా ఆమె సూసైడ్ చేసుకోవడానికి అయితే కనుక వీలు పట్టదు కాబట్టి ఖచ్చితంగా అది ఆత్మహత్య కాదు, హత్య అంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు శ్రీవిద్య తల్లి కూడా అదే వివరణ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే సీలింగ్ తో పాటు అంటే గతంలో ఏదైతే ఇబ్బందులు పడిందో అప్పుడు ఒకసారి ఇంటికి కూడా శ్రీవిద్యని తీసుకెళ్లినట్టు అప్పుడు ఎస్ఐకి ఉయ్యూరు ఎస్ఐ ఎవరైతే ఉంటారో ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అతను బతిమిలాడితేనే మళ్ళీ ఇంటికి తప్పితే ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదంటూ కూడా వీళ్ళు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ డబ్బులు కావాలి అంటూ కూడా వేధిస్తున్న నేపథ్యంలో శ్రీవిద్య తండ్రికి ఫోన్ చేయడం, తండ్రి కూడా ఒకసారి 50,000 ఇంకొకసారి 10,000 అలా డబ్బులు పంపిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అతనికి ధనదాహం అయితే తీరలేదని అర్థం అవుతా ఉంది. అయితే మద్యపానంలో ఎక్కువగా కూడా ఆయన ఉండేవాడని కూడా తెలుస్తా ఉంది. వేరే మహిళతో కూడా అతనికి ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా ఆమెతో శ్రీవిద్యని ఎక్కువగా పోల్చుతూ ఉన్న నేపథ్యంలో అయితే కనుక శ్రీవిద్య చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆమెను ఎంతో హింసలు పెడితే గోడకి గుద్దడము, మంచానికి గుద్దడము, వెనకాల వీపు మీద పిడిగుద్దులు గుద్దుతూ కూడా ఎక్కువగా హింసించినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. కాబట్టి ఈ కేసులో అయితే కనుక పూర్తి పురోగతి పోలీసులు సాధించే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పచ్చు. థ్యాంక్ యూ సాహిత్య.